దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరకు క్రిస్మస్ మహోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి నవదిన ప్రార్థనలకు హృదయపూర్వక ఆహ్వానం. ఈ దినము 8వ దినము నవదిన ప్రార్థనలలో ఆ క్రీస్తు భగవానుడు మన హృదయాలలో ఉద్భవించుటకు, మన ఆత్మలను సంసిద్ధము చేయుటకు ఇప్పుడు ఈ ప్రార్థనలను నిర్వహించుదాం. ప్రారంభ కీర్తన. రానున్న ప్రభు యేసును ఆరాధింతుమురా రండి. రానున్న ప్రభు యేసును ఆరాధింతుమురా రండి.
కుమారి అమితానందాన్ని అనుభవించు. ప్రభువు వేంచేయుచున్నాడు, నిరీక్షించు. ఆ దినము ఉన్నతమైన వెలుగు ప్రసరించును. పర్వతాలు మాధుర్యాన్ని కురిపించును, కొండలు పాలను తేనెను ప్రవహింపచేయును. ఏలయన మహోన్నత ప్రవక్త విజయించునున్నాడు, ఆయన యెరూషలేమును వినూత్నపరచును. ప్రభు యేసును ఆరాధింతుము రండి. వీక్షించండి, దావీదు గోత్రము నుండి దేవుడును మానవుడైన ఆయన సింహాసనముపై అధిష్ఠించుటకు వీచేయుచున్నాడు. మీరు ఆయనను చూచెదరు, మీ హృదయాలు ఆనందభరితం కాగలవు. ప్రభు యేసును ఆరాధింతుము రండి. వీక్షించండి, రాజు కుటుంబాన్ని తన శిరస్సుపై ధరించి, అదిగో ప్రభువు మన సంరక్షకుడు ఇజ్రాయేలు పవిత్రమూర్తి వచ్చుచున్నాడు. ఆయన అధికారం ఒక సాగరం నుండి మరొక సాగరం వరకు, నదుల నుండి ప్రపంచపు కొనుల వరకు విస్తరించును. ప్రభు యేసును ఆరాధింతుము రండి. వీక్షించండి, ప్రభువు తప్పక దర్శనమివ్వగలడు. ఆయన అబద్ధమాడరు. ఆయన అలసినను నిరీక్షించి ఉండుడి. ఆయన తప్పక వచ్చును. ప్రభువు వర్షం వలె దిగి వచ్చును. ఆయన కాలమందు న్యాయం శాంతి ఉప్పొంగును. పుడమి పాలకులందరూ ఆయనను ఆరాధింతురు. అన్ని జాతులు ఆయనను సేవింతురు. రానున్న ప్రభు యేసును ఆరాధింతుము రండి. మనకొక శిశువు జన్మించును, సర్వశక్తిగల భగవంతుడుగా ఆయన నామము పిలువబడును. తన తండ్రి దావీదు సింహాసమును ఆయన అధిష్ఠించి పరిపాలించును. పాలనాధికారం ఆయన భుజస్పందంపై నుండును. రానున్న ప్రభు యేసును ఆరాధింతుము రండి. ఓ బెత్లెహేమా, నీవు మహోన్నత భగవంతుని పురయున్నావు. ఇజ్రాయేలీయుల రాజు నీ నుండి వెలువడును. ఆయన ఆగమనమును ఆది నుండి ఉన్నది, శాశ్వత కాలము నుండి నున్నది. ఆయన విజయించున్నప్పుడు ప్రపంచపు నాగు గంచుల వరకు పుడమిపై శాంతి వర్ధిల్లును. రానున్న ప్రభు యేసును ఆరాధింతుము రండి. ఈ రేయి పుడమి యందలి అన్యాయం అంతరించును, లోకరక్షకుడు మనలను పాలించును. రానున్న ప్రభు యేసును ఆరాధింతుము రండి. రానున్న ప్రభు యేసును ఆరాధింతుము రండి. ఇప్పుడు పాత నిబంధన గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యమును ఆలకించుదాము. ఏషియా గ్రంథము 40వ అధ్యాయము వచనములు 9 నుండి 11 వరకు. సియోను, నీవు ఉన్నత పర్వతమునెక్కి శుభవార్తను వినిపింపుము. యెరూషలేము, నీవు గొంతెత్తి అరువుము, శుభవార్త వినిపింపుము. భయపడక ఎలుగెత్తి అరువుము. యూదా నగరములతో, ఇదిగో మీ దేవుడు విజయము చేయుచున్నాడని చెప్పుము. ఇదిగో ప్రభువైన యావే బల సంపన్నుడై శక్తితో పరిపాలనము చేయుటకు వచ్చుచున్నాడు. అతడు తాను వసగు బహుమానమును తనతో గొనివచ్చుచున్నాడు. అతడు చెల్లించు పరిహారము అతడి ముందట నడుచుచున్నది. అతడు కాపరి వలె తన మందను మేపును. గొర్రె పిల్లలను చేతులలోనికి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోవును. వాని తల్లులను
మెల్లగా ఆదరించును. ఇప్పుడు 72వ కీర్తనను భక్తియుతముగా ఆలపింతము. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. దేవా, రాజునకు నీ ధర్మమును ప్రసాదింపుము, అతనికి నీ న్యాయమును దయచేయుము. అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. పేదలను న్యాయ సమ్మతముగా ఏలును, దేశమున సమృద్ధి నెలకొనుగాక. నీతి పెంపొందునుగాక. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, చంద్రుడు వెలుగొందిన దాకా దేశమున సమృద్ధి నెలకొనుగాక. సముద్రము నుండి సముద్రము వరకును, యూఫ్రటీసు నది నుండి నేల అంచుల వరకును అతని సామ్రాజ్యము వ్యాపించునుగాక. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. రాజులెల్లరూ అతనికి శిరము వంతురు, జాతులెల్ల అతనికి ఊడిగము చేయును. అతడు తనకు మొరపెట్టుకొనిన పేదలను సంరక్షించును. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. దిక్కుమొక్కులేని దీనులను ఆయన కాపాడును, దరిద్రులను నిస్సహాయులను దయతో చూచును. అక్కరలోనున్న వారిని ఆదుకొనును. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. మహోన్నతుడైన ఆయన నోటి నుండి వెలువడే ఓ జ్ఞానమా, ఒక దిక్కు నుండి ఇంకొక దిక్కు వరకు విస్తరించుచు
శక్తితోనూ మాధుర్యముతోనూ సమస్త వస్తువులను క్రమపరచుచున్నావు. వేంచేయండి, మాకు వివేకాన్ని నేర్పండి. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. ఓ జన్యవంశమూలమా, సకల మానవుల రక్షణ చిహ్నము నీవే. నీ ఎదుట రాజులు పెదవులు మెదపలేరు, సకల జాతుల వారు నిన్నే ప్రార్థించెదరు. రండి, మమ్ము రక్షించండి, ఇక ఏ మాత్రము ఆలసింపకండి. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. ఓ మహోదయమా, శాశ్వత కాంతి ప్రభువా, నీతి సూర్యుడా రండి. అంధకారములోను మరణ నీడలోనున్న వారికి వెలుగును ప్రసాదింపుడు. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. పరమండలములో సూర్యుడు ఉదయించినప్పుడు తన గది నుండి బయలువెడలు పెండ్లి కుమారుని వలె రాజాదిరాజు తన పిత నుండి బయలు వెలుట మీరుగాంచుదురు. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. అతని జీవిత కాలము న్యాయము వర్ధిల్లును, సమృద్ధి నెలకొనును. ఇప్పుడు మరియ తల్లి స్తోత్ర గీతం. ఘనపరచుచున్నది నా ఆత్మ నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల అనేటటువంటి గీతం ఆలపించుచుండగా అందరము కూడా భక్తితో లేచి నిలుచుందము, ఆనందనాదముతో ఈ గానము చేయదము. ఘనపరచుచున్నది నా ఆత్మ నేడు ఘనమైన ఏలిన వారిని మిగులా. ఘనపరచుచున్నది నా ఆత్మ నేడు ఘనమైన ఏలిన వారిని మిగులా. నా రక్షణంబైన సర్వేశ్వరుని యందు నా రక్షణమైన సర్వేశ్వరుని యందు అరయన మనసెంతో సంతసిల్లుచున్నది ఘనపరచుచున్నది నా ఆత్మ నేడు ఘనమైన ఏలిన వారిని మిగులా.
వారి దాసురాలను, ఏలిన వారి దీనురాలను, ఏలిన వారి దాసిరాలను, ఏలిన వారి దీనురాలను, కనికరించి గొప్ప కార్యంబు చేయా, కనికరించి గొప్ప కార్యము చేయ, కరముల వారు నన్ను భాగ్యశాలి అని, కరముల వారు నన్ను భాగ్యశాలి అని, సౌభాగ్యశాలి అని చెప్పుదురు, ఇకపైన తప్పక చెప్పుదురు. గణపరచు పరచుచున్నది నా ఆత్మ, నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల. భీతి చెందిన వారి భీతి తొలగించి, భీతి చెందిన వారి భీతి తొలగించి, ప్రీతితో బ్రోవగ తరతరముల దాకా, ప్రీతితో బ్రోవగ తరతరముల దాకా, హస్తబలమును చూపి అహంకారుల ననచి, హస్తబలమును చూపి అహంకారుల నడిచి, సేవకులపై నీ వరములన్ వెదజల్లు, వరములన్ వెదజల్లు. గణపరచు గణపరచుచున్నది నా ఆత్మ, నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల. పితకును సుతునికిని, స్పిరుతు సాంగుకును, పితకును సుతునికిని, స్పిరితు సాంతుకును, మహిమాలెన్నెన్ను మహి కలుగునుగాక, మహిమాలెన్నెన్నో మహి కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును, సర్వకాలము కలుగుచుండుగాక ఆమె, కలుగుచుండుగాక ఆమె. గణపరచు పరచుచున్నది నా ఆత్మ, నేడు ఘనమైన ఏలిన వారిని మిగుల. గణపరచుచున్నది పరచుచున్నది నా ఆత్మ. ప్రార్థించుదము. త్వరగా రండి ఓ దేవా, ఆలకించండి. మీ స్వర్గలోక శక్తిని మా వద్దకు పంపండి. మీ యందు నమ్మకముంచిన వారు మీ రాక వలన పొందగల ఊరట వలన స్థిరపడగలరు. పితతోనూ స్పిరితు సాంక్తితోనూ సదా జీవించి పాలన చేయు దేవా, ఆమెన్. ఏ గుడిలో పుడితే
పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్ మహోత్సవ సందర్భముగా మనం నిర్వహిస్తున్నటువంటి నవదిన జపాలలో ఈరోజు మనము 8వ దినమును కొనియాడుతూ ఉన్నాము. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే ముగ్గురు జ్ఞానుల బాటలో. నిజానికి ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభు జన్మించిన తరువాతనే ఆయనను ఆరాధించి తమ కానుకలు అర్పించారు. కానీ మరి క్రిస్మస్కు ముందే ఎందుకు మనం వారి గురించి ధ్యానం చేస్తున్నాము అనగా, వారు ఏ విధముగా ప్రభువును దర్శించటానికి సిద్ధపడ్డారు. వారి యొక్క జీవితమును చూసి మనం నేర్చుకోవలసినటువంటి 5 పాఠములు ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. మరి ఆ ముగ్గురు జ్ఞానుల వలె మన జీవితాలలో కూడా ప్రభువును చూడాలి, ఆయనను దర్శించాలి, ఆయనకు కానుకలు అర్పించి ఆయనను ఆరాధించాలన్నటువంటి తపన, కోరిక, తృష్ణ మనం కలిగి ఉండాలి. యేసును చూడాలన్నటువంటి ఆశ మనం అనుదినము పెంపొందించుకోవాలి. ఆ విధముగా లేనట్లయితే మన యొక్క తప్పిదములను తలచుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము.
వాదిని సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వరా, శరీరధారి అయిన నీ కుమారుని జన్మదినోత్సవమునకు సిద్ధపడుచున్న అయోగ్యులమైన సేవకులగు మేము దీనతతో ప్రార్థించుచున్నాము. కన్య అయిన మరియమాత గర్భమున మనుష్యావతారమెత్తి మా మధ్యన నివసింప చిత్తగించిన నీ వాక్కు మాకు నీ కృపను పాప మన్నింపును దయచేయునుగాక. నీతోనూ పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ప్రభు మహాదినము గుర్తుగా నేను ఎలియా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును. మలాకి గ్రంథము 3వ అధ్యాయము వచనములు 1-4 మరియు 4వ అధ్యాయము 5వ వచనం నుంచి 6వ వచనం వరకు. సర్వశక్తిమంతుడైన ప్రభువిట్లు బదులు పలుకుచున్నాడు. ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరెదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. కానీ అతడు వేంచేయు దినమును భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలబడగలవాడెవడు? అతడు సబ్బు వంటి వాడు, లోహములను శుద్ధి చేయు అగ్ని వంటి వాడు. అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలము నందువలె అతడికి ప్రీతి పాత్రములగును. ప్రభువు మహాదినము ఘోర దినము రాక మునిపే నేను ఎలియా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును. అతడు తండ్రుల హృదయములను బిడ్డల హృదయముల వైపు, బిడ్డలను తండ్రుల వైపు మరల్చును. లేదేని నేను వచ్చి మీ దేశమును శపించి నాశనము చేయవలసి వచ్చును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
చాలా తమ పేరు చాటగా నరతరాలు నీదు రాక ఎదురు చూడగా ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా నరతరాలు నీదు రాక ఎదురు చూడగా శాంతిదాతగా నిత్య తండ్రిగా శాంతిదాతగా నిత్య తండ్రిగా యుగ యుగాలు రాజమేలు చక్రవర్తిగా యుగ యుగాలు రాజమేలు చక్రవర్తిగా దిగిరావ మము బ్రోవా ఓ జీవదాయక దిగిరావ మము బ్రోవా ఓ జీవదాయక నీదు రాక మాకు చాలిక ఇక లోటు లేదు ఓ విమోచక నీదు రాక మాకు చాలిక ఇక లోటు లేదు ఓ విమోచక పేదలకు సువార్త ప్రకటించు దూతగా బంధితులకు పూర్ణ స్వేచ్ఛ ప్రసాదించగా పేదలకు సువార్త ప్రకటించు దూతగా బంధితులకు పూర్ణ స్వేచ్ఛ ప్రసాదించగా ఆత్మవశునిగా అభిషేక్తునిగా ఆత్మవశునిగా అభిషేక్తునిగా మరణ ఛాయలోని వారి కాంతి రేఖగా మరణ ఛాయలోని వారి కాంతి రేఖగా దిగిరావ మము బ్రోవా ఓ జీవదాయక 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 హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. మత్తయి సువార్త అధ్యాయము 2 వచనములు 1 నుండి 12 వరకు. హెరోదు రాజు పరిపాలనా కాలమున యూదయాసీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనిరి. అది విని హెరోదు రాజు యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. అంతట రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచి క్రీస్తు ఎచట జన్మించును అని ప్రశ్నించెను. యూదయాసీమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయాసీమయందలి బెత్లెహేమ,
నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఏలైన నా ఇజ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసియుండెను. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియచేయుడు, నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో, తూర్పు దిక్కున వారి ముందు నడచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. అంతట వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతో నున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సామ్రాన్ని, పరిమళ ద్రవ్యములను కానుకగా సమర్పించిరి. హెరోదు చెంతకు మరలిపోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువామికు స్తుతి కలుగును గాక. పది ఆజ్ఞలు ఎన్ని? 12. 10 ఆజ్ఞలు 12. ముగ్గురు జ్ఞానులు ఎంతమంది? ముగ్గురా నలుగురా? ముగ్గురు జ్ఞానులు ముగ్గురా నలుగురా? బైబిల్ గ్రంథములో వాళ్ళ పేర్లు లేవు, కానీ వారు 3 కానుకలు ఇచ్చారు బాలయేసుకు. దానిని బట్టి ముగ్గురు అయి ఉండవచ్చు అని మనం అనుకుంటున్నాం. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి అంశము ముగ్గురు జ్ఞానుల బాటలో, ఇన్ ద పాత్ ఆఫ్ ద 3 మజాయ్. అయితే మనము ముగ్గురు జ్ఞానుల పండుగను, ముగ్గురు రాజుల పండుగను చేసుకుంటాం క్రిస్మస్ అయిన తరువాత. అయితే ఈ ముగ్గురు జ్ఞానులతో పాటు 4వ వ్యక్తి కూడా ఉన్నాడు అని కొంతమంది భావిస్తారు. మనం ఎప్పుడూ ఈ 4వ వ్యక్తి గురించి వినం. ముగ్గురు రాజుల పండుగలో కూడా ఈ 4వ జ్ఞాని గురించి మనం ఎప్పుడూ కూడా ఎక్కువ వినం, ఎందుకంటే అది చరిత్రో కాదో మనకు తెలియదు. అయితే దీని ప్రకారం ఈ 4వ వ్యక్తి పేరు అర్టాబన్ అనేటటువంటి వ్యక్తి, పర్షియా దేశానికి చెందిన వ్యక్తి. ఇతను ఏం చేసేవాడంటే నక్షత్రములను, రాసులను, వాటి ప్రయాణ మార్గముల గురించి చదివేటటువంటి వాడు, శాస్త్రవేత్త. అయితే ఆయనకున్నటువంటి జ్ఞానం ప్రకారం యేసు ప్రభువును దర్శించాలని, మిగతా ముగ్గురు జ్ఞానులతో పాటుగా యేసు ప్రభువును ఆరాధించాలన్నటువంటి ఆశ ఆయనకు కూడా ఉంది. అయితే ఈ ముగ్గురు జ్ఞానులతో ఆయన కలిసి ప్రయాణం చేయకపోయినా మార్గ మధ్యములో కలుద్దాం అనుకున్నాడట. అయితే ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? నజరేతులో యేసు ప్రభు పుడతాడనుకొని నజరేతు వెళ్ళాలనుకున్నాడట. ఎక్కడికి బయలుదేరాడు? నజరేతు బయలుదేరాడు. కానీ యేసు ప్రభు పుట్టింది నజరేతా బెత్లెహేమా? బెత్లెహేమా? బెత్లెహేము. బెత్లెహేములో యేసు ప్రభు పుట్టాడు, కానీ ఈయన మాత్రం నజరేతులో పుట్టాడనుకొని అక్కడికి బయలుదేరాడు. బయలుదేరగా ఎట్లా బయలుదేరాడు? తన సర్వస్వమును అమ్ము వేసుకొని ఆయన ఒక పర్ల్, మిగతా ముగ్గురు జ్ఞానులు ఇచ్చినటువంటి కానుకతో పాటుగా, ఆ కానుకలు కాకుండా ఈయన వేరొక
కానుకను యేసు ప్రభు కోసం ఇవ్వాలనుకున్నాడు. అందుకే ఒక మంచి ముత్యం కానుకగా ఇవ్వాలనుకున్నాడట. దానిని తీసుకొని ఇక మూటములన్నీ సర్దుకొని ఆయన ప్రయాణం చేస్తూ ఉండగా దారిలో ఒక వ్యక్తి తీవ్రమైనటువంటి జ్వరముతో రోడ్డు ప్రక్కన పడి ఉన్నాడు. అయితే ఈ వ్యక్తికి సేవ చేసినట్లయితే ఈ ముగ్గురు జ్ఞానులను ఈయన కలవలేడు, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళను మిస్ అయిపోతాడు. కానీ ఈ వ్యక్తికి సహాయం చేయకపోతే తనకు తెలిసిన శాస్త్రం ప్రకారం, మూలికల ప్రకారం జ్వరముతో ఈ వ్యక్తి మరణిస్తాడు. ఆ పరిస్థితుల్లో ఈయన ఒక నిర్ణయం చేశాడు. లేట్ అయినా పర్వాలేదు, ఈ ముగ్గురు జ్ఞానులు నాతో కలవకపోయినా పర్వాలేదు, కానీ ఈ వ్యక్తికి నేను నాకున్న జ్ఞానముతో సహాయపడతానని చెప్పి తన మూలికలను, మందును, ఆహారమును ఆ వ్యక్తికి దానం చేసి ఇక నిరాశతో, ఎందుకంటే ఆ ముగ్గురు జ్ఞానులు వెళ్ళిపోయి ఉంటారు, ఇక నజరేతు ఈయన ఒక్కడే బయలుదేరదాం అనుకుండగా ఆ జ్వరము పట్టిన వ్యక్తి ఆరోగ్యవంతుడై ఈ విధముగా పలికాడు, అయ్యా, నీ రుణాన్ని నేను ఎలా తీర్చుకోవాలో నాకు తెలియదు, నా దగ్గర ఆస్తిపాస్తులు కానీ ఏమీ లేవు, అయితే నీవు నజరేతు వెళ్ళాలనుకుంటున్నావు కదా, కానీ మా పూర్వుల నమ్మకం యూదయాసీమయందలి బెత్లెహేమునందు యేసు ప్రభు జన్మిస్తాడు, నజరేతులో కాదు, కాబట్టి నీవు నజరేతు వెళ్ళవద్దు, బెత్లెహేము వెళ్ళు అని ఈ వేరే తప్పుడు మార్గములో వెళ్ళాలనుకున్నటువంటి అతనికి, ఈ 4వ జ్ఞానికి, ఈ జ్వరముతో పడపబడినటువంటి వ్యక్తి సరైన మార్గమును బోధిస్తాడు. ఇక ఆయన చెప్పినట్టు బెత్లెహేము చేరుకుంటాడు. కానీ బెత్లెహేము చేరుకునేసరికి అక్కడ హెరోదు రాజు మగ శిశువులను, 2 సంవత్సరముల లోపు మగ శిశువులందరినీ చంపివేస్తున్నాడు. ఈ 4వ జ్ఞాని ఆ బెత్లెహేము పట్టణములో ప్రవేశించగానే అక్కడ ఒక స్త్రీ ద్వారము వద్ద కనపడి, బాలయేసు, జోజప్ప, మరియమ్మలు అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయారని, ముగ్గురు జ్ఞానులు కూడా వచ్చి వెళ్ళిపోయారని చెప్పి, ఎందుకు అని అడగ్గా హెరోదు రాజు ఇక్కడ అందరినీ చంపివేస్తున్నాడు అని మాట్లాడుతూ ఉండగా ఆ రహదారిలో సైనికుల స్వరం వినిపించింది. వెంటనే ఆ స్త్రీ, ఆ తర్వాత పసికందు మగబిడ్డ తలుపులు మూసుకొని ఉండగా ఈ జ్ఞాని, 4వ జ్ఞాని తలుపు వద్ద నిలబడి సైనికులతో, ఈ ఇంటిలో మగపిల్లలు ఎవ్వరూ లేరు, మీరు వెళ్ళిపోవచ్చు అని వాళ్ళను ఇంట్లోకి ప్రవేశించి ఆ బిడ్డను చంపకుండా కాపాడతాడు. ఆ సైనికులు వెళ్ళిపోయిన తర్వాత ఈ 4వ జ్ఞాని బాధతో, ఇప్పటికీ 2 సార్లు నేను మొదటిసారి ఒక రోగికి సహాయం చేయటం వలన ఆలస్యమై, ఆ తర్వాత ఇప్పుడు రక్షకుణ్ణి కూడా నేను చూడలేకపోయాను, ఇక నా జీవితానికి ఆ భాగ్యం లేదా అని సుమారుగా 33 సంవత్సరాల పాటు తిరుగుతూనే ఉన్నాడట యేసు ప్రభువును చూడాలి, ఆ రారాజుని అని. కానీ దొరకలేదు. 33 సంవత్సరాల తరువాత ఒక వ్యక్తిని సిలువ వేస్తున్నారన్నటువంటి విషయం తెలిసి, సిలువ మీద కొట్టబడేటటువంటి ఆ ప్రభువే ఈయన అని ఆయన ఊహించుకొని ఏమనుకున్నాడు, తన దగ్గర ఉన్నటువంటి ముత్యమును ఈ రోమన్స్ వాళ్ళకిచ్చి ఆ ముత్యము బదులుగా సిలువ మీద కొట్టబడబడుతున్నటువంటి యేసు ప్రభువుని కాపాడాలి, విడిపించాలి, బానిసగా కొనుక్కొని ఆయన్ను విడుదల చేయాలని ఆశపడ్డాడు. కానీ అది కూడా నెరవేరలేదు. ఆ ముత్యమును ఆపదలో ఉన్నటువంటి ఒక స్త్రీకి సహాయం చేయగా ఇక ఆయన బాధతో విలపిస్తూ ఉన్నాడట. ఇక నా అంతా కోల్పోయాను, నా దగ్గర ఎప్పుడో 33 ఏళ్ల క్రితం ప్రభువును దర్శించి ఆరాధించి కానుకలు ఇవ్వాలని నేను వచ్చాను, కానీ ఆ దర్శనం, ఆ అదృష్టం నాకు లభించలేదు అని బాధపడుతూ ఉండగా
ఒక స్వరం వినిపించింది, ఇదిగో నేను ఆకలిగొన్నాను, నీవు నాకు అన్నం పెట్టావు. నేను రోగిగా ఉన్నాను, నీవు నన్ను దర్శించి నాకు స్వస్థతనిచ్చావు. ఈ పేదలలో ఎవరికి నీవు చేసిన అది నాకు చేసినట్లే అని ప్రభువు మాట వినిపించి తన జీవితం ధన్యమైనది అని ఆయన మరణించాడట. ఇది ఈ 4వ జ్ఞాని యొక్క జీవిత సారాంశం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఈరోజు మనము సాంప్రదాయబద్ధముగా 3 జ్ఞానుల బాటలో అని ఆ 3 జ్ఞానుల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 3 జ్ఞానుల నుంచి మనము 5 విషయాలు నేర్చుకోవచ్చు. ఈరోజు ధ్యానములో 5 విషయాలు ఏమనగా, మొట్టమొదటిది, కీప్ యువర్ హెడ్ అప్. నీ తల దించుకొని బ్రతకవద్దు, నీ తల ఎత్తుకొని బ్రతకాలి. నీ చూపు క్రింద కాదు, నీ చూపు ముందు ఉండాలి. నీ దృష్టి, నీ ధ్యాస పైన ఉండాలి అన్నటువంటిది మొట్టమొదటి సందేశం. ఎందుకనగా ఈ 3 జ్ఞానులు నక్షత్రమును వెంబడిస్తున్నారు. నక్షత్రమును వెంబడించాలంటే ఎక్కడ చూడాలి? పైన కింద? పైనే చూడాలి. తల ఎత్తుకొని బ్రతుకు అంటాం, తల దించుకొని బ్రతకవద్దు. ఈ లుక్, కీప్ యువర్ హెడ్ అప్ అన్నటువంటి ఈ మాటకు రకరకాల అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటిగా, జీవితములో నిరాశ నిస్పృహలతో కాకుండా, నెగటివ్ ఆలోచనలతో కాకుండా, ఆశా దృక్పథముతో, పాజిటివ్ మైండ్తో జీవితాన్ని జీవించాలి. ఎందుకంటే నిరాశ నిస్పృహలతో బ్రతికేవాడు తలకాయ ఎప్పుడు కూడా దించుకొనే బ్రతుకుతుంటాడు. నడిచేటప్పుడు తలకాయ దించుకుంటాడు. ఎల్లతో మనకెందుకులే అని ఎవరిని చూడడు, దేవుడి వైపు కూడా చూడడు, కిందే చూస్తూ ఉంటాడు. తలకాయ దించుకొని నడిచేటటువంటి వారికి ఇరుగు పొరుగు వారు కనపడరు. అందుకే కీప్ యువర్ హెడ్ అప్, నీ తల ఎత్తుకొని బ్రతుకు. జీవితంలో బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా కూడా తల దించుకోవద్దు, నిరాశ నిస్పృహలకు కృంగిపోవద్దు. అనేక మంది ఈరోజు ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఆరోగ్య ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. అటువంటి బ్రతుకు వద్దు. ఈ 3 జ్ఞానుల వలె ఎన్ని బాధలు కష్టాలు ఎదురైనా, వారు ప్రయాణించేటటువంటి బాట అగమ్య గోచరముగా ఉన్న తలకాయ మాత్రం దించవద్దు. పైకెత్తు, ప్రభువు వైపు చూడు, పరలోకము వైపు చూడు అని మనం గ్రహించాలి. అందుకే దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మనం పైకి చూస్తాం, ఆకాశం వైపు, పరలోకం వైపు చూస్తాం. ఏంటి దానికి గుర్తు? మనము పైకి చెందినటువంటి ప్రజలము. మీ అందరికీ తెలుసు కదా, మాంసంలో రకరకాలు ఉన్నాయి. ఏ మాంసము ఇష్టం మీకు? చికెనా, మటనా, ఫిషా, లేదా పంది మాంసమా? పంది మాంసం చాలామందికి ఇష్టం కదా. సరే, ఈ పంది గురించి ఎందుకు చెప్తున్నానంటే, మిగతా ప్రాణులన్నీ ఒక టైపు, మిగతా జంతువులు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ, పంది మాత్రం ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే పంది ప్రత్యేకత, పంది ఎప్పుడు కూడా తలకాయ పైకి చూస్తుందా, కిందకి చూస్తుందా? కిందకే చూస్తుంది. ఎప్పుడన్నా తలకాయ పైకెత్తిన పందిని చూసారా? ఉండదు. ఆ సచ్చిన రోజు మాత్రమే ఎల్లికలా ఇట్లా పైకి చూసి చస్తుంది పంది. బ్రతికినంతకాలం ఈ పందికి కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ బురద, ఈ రొచ్చు, ఈ పెంట, ఇంకా తప్ప దానికి వేరేదేది అవసరం లేదు. బ్రతికినంతకాలం పైన దృష్టి లేదు ఈ పందికి, దాని దృష్టి అంతా కూడా కిందనే. దురదృష్టవశాత్తు ఈ రోజున మనిషి కూడా అంతే అవుతున్నాడు. మరణ సమయం వచ్చిందాకా పై దేవుడితో పని లేదు. జీవితాంతం ఈ రొచ్చుతోనే పని పెట్టుకొని భగవంతుని ధ్యాస, పరలోకం మీద దృష్టి లేకుండా జీవిస్తూ, అయితే మరణించే రోజు వచ్చేసరికి మాత్రం అయ్యా ప్రభువా తండ్రి,
అని దేవుణ్ణి తలచుకొని చివరి రోజున మాత్రమే పైకి చూస్తున్నాడు. ఆ విధముగా ఉండకూడదు అని మనం మొట్టమొదటిగా మన తలలు పైకెత్తుకొని ముందుకు చూస్తూ జీవితాన్ని జీవించాలి అనేది ఈ ముగ్గురు జ్ఞానులు మనకు నేర్పించేటువంటిది. రెండవది, దేవుడు మనకు జీవిత నక్షత్రాలను ప్రసాదిస్తాడు. అంటే ఏంటి? ఏ విధముగా ఆ నక్షత్రము బాలయేసు వద్దకు జ్ఞానులను తీసుకొని వెళ్ళిందో మనలను కూడా దేవుని వద్దకు నడిపించటానికి కొన్ని జీవిత నక్షత్రాలను ఇస్తాడు దేవుడు. అది ఒక సంఘటన కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక బైబిల్ వాక్యము కావచ్చు. ఏదైతే మనలను దేవుని వద్దకు వెళ్ళటానికి మనకు మార్గమును చూపిస్తుందో అదే మన జీవిత నక్షత్రం. అదేంటో మనం కనుగొనాలి. పాపిగా ఉన్నటువంటి అగుస్తీను వారు ఏదో బైబిల్ చదువుతూ ఉన్నాడు. అప్పుడు ఆయనకు రోమీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 12వ వచనం తారసపడింది. ఏంటి అది? ఇక చీకటికి చెందిన పనులను మానివేయుదము. ఆ మాట వినంగానే తన జీవితం మార్చుకున్నాడు. అంటే అగుస్తీను వారికి ఈ వాక్యము అనేది ఒక జీవిత నక్షత్రం. ఎందుకంటే అది ఆయనను దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళింది, మారు మనసును కలిగించింది. అమెరికా దేశంలో మార్క్ బెహ్రింగ్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వందలాది కోట్ల డబ్బుంది ఈయనకు. అయితే శాన్ ఫ్రాన్సిస్కో అనే పెద్ద పట్టణంలో ఒక మురికివాడకు వెళ్ళాడు. ఆ మురికివాడని మొత్తం తీసివేసి పెద్ద షాపింగ్ మాల్ కట్టాలనుకున్నాడు వేలాది కోట్ల రూపాయలతో. అయితే ఆ మురికివాడకు వెళ్ళి ఆ స్థలాన్ని చూసి హోటల్ గదికి వచ్చాడు. అయితే తన పర్సు కనపడలేదు. ఆ పర్సులో $5,000 డబ్బు, ఆ తర్వాత ఆయన కార్డులు, ఐడీలు మొత్తం దానిలో ఉన్నాయి. అయితే ఆయనకి ఆ లక్షల కోటీశ్వరుడు ఆయన, ఇది పెద్ద లెక్క కాదు. అయితే పోలీసులకు ఫిర్యాదు ఇద్దామనుకున్నాడు, కానీ ఎవరన్నా తిరిగి తీసుకొస్తారేమో చూద్దాం అని ఎదురు చూస్తున్నాడు. అయితే తనకున్నటువంటి అసిస్టెంట్ చెప్పాడు, అయ్యా మీ పర్సు పోయింది ఒక మురికి వాడలో, అత్యంత పేదరికం ఉన్నటువంటి ప్రదేశం అది, ఎవరికన్నా దొరికినా కూడా పొరపాటున కూడా వెనక్కి తీసుకురారు, కాబట్టి దాని గురించి ఆలోచన వదిలిపెట్టు అనగా ఈయన సరే చూద్దాం ఎవరన్నా తీసుకొస్తారేమన్నటువంటి ఆశతో ఉన్నాడు. ఆశతో ఉండి వీరిద్దరూ ఆ మురికివాడ దగ్గర ఉన్నటువంటి బస్ స్టాండ్ దగ్గరకు వెళ్ళి నిలుచున్నారు. అయితే అక్కడ ఒక 7 సంవత్సరాల బాలుని దగ్గర ఈ పర్సు కనపడింది. వీళ్ళు వెళ్ళి పర్సు అడగలేదు, కానీ పర్సు కోసం వెతుకుతున్నారని ఆ బాలుడు గ్రహించి ఆ పర్సు మీద ఉన్నటువంటి పేరు చూచి, కార్డు మీద పేరు చూచి, అయ్యా పలానా మార్క్ బెహరింగ్ అంటే నీవేనా, ఈ పర్సు నీదేనా అని ఆ బాలుడు అడిగాడు. ఆ పర్సు తెరిచి చూడగా $1 కూడా దాంట్లో నుంచి ఆ అబ్బాయి దొంగతనం చేయలేదు. మొత్తం కార్డులు, డబ్బులు అంతే ఉన్నాయి ఆ పర్సులో. ఆ బాలుడికి మాత్రం మురికి గుడ్డలు, చినిగిపోయిన గుడ్డలు, చెప్పులు లేకుండా దీనస్థితిలో ఉన్నాడు. అంత ఖరీదైనటువంటి ఆ పర్సును ఉన్నదున్నట్లుగా వెనక్కి తీసుకొని వచ్చాడు. ఈ స్లమ్ అంతా, మురికివాడనంతా తీసివేసి ఒక పెద్ద షాపింగ్ మాల్ కట్టాలనుకున్న ప్లానుతో వచ్చాడు ఈయన, ఈ కోటీశ్వరుడు. అప్పుడు ఈ బాలుని అడిగాడు, నీ యొక్క నిజాయితీని నేను మెచ్చుకుంటున్నాను, నీకేం కావాలి అడుగు, నేను ఇస్తా అని అడగ్గా, నాకు $2 చాలు. ఆశ్చర్యపోయాడు. ఇంత డబ్బు ఏమడిగినా నేను ఇస్తానని చెప్తూ ఉంటే నీవు $2 ఎందుకు అడుగుతున్నావు అడగ్గా, అయ్యా ఈ పర్సు దొరికింది అని పోలీసులకి నేను ఫోన్ చేయటానికి నా దగ్గర డబ్బులు లేవు,
ఫోన్ చేయటం కోసం $2 నేను వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాను. ఆ $2 నేను వాళ్ళకు చెల్లించాలి, కాబట్టి నాకు ఆ $2 చాలు అని ఆ అబ్బాయి చెప్పగా ఇక హోటల్ రూమ్కి వెళ్ళాడు. ఆ అబ్బాయికి ఇతనికి మధ్య ఏం సంభాషణ జరిగిందో తెలియదు, కానీ తర్వాత ఆ షాపింగ్ మాల్ని ఆయన నిర్మించలేదు. దాని బదులు మురికివాడలో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవటానికి ఒక పెద్ద స్కూలును నిర్మించాడు శాన్ ఫ్రాన్సిస్కోలో. $100 మిలియన్ ఆస్తిని పేదలకు పంచి ఇచ్చాడు. 10 లక్షల మంది, ప్రపంచంలో 152 దేశాలలో నడవలేని వాళ్ళు వికలాంగులకి వీల్ చైర్లు, 10 లక్షల వీల్ చైర్లు పంపించాడు ఆయన. ఇదంతా ఎందుకు జరిగింది? ఆ పిల్లగాడు చూపినటువంటి ప్రేరణ. మన జీవితంలో కూడా దేవుడు మనకు ఇటువంటి జీవిత నక్షత్రాలను పంపిస్తాడు దేవుని వద్దకు మరలటానికి. ఆ జీవిత నక్షత్రాన్ని మనం అనుసరించాలి, దాన్ని గ్రహించాలి అని ఈ రెండవదిగా మనం గ్రహించాలి. ఇక మూడవది, ఈ ముగ్గురు జ్ఞానులు బాలయేసు దగ్గరకు వెళ్ళి ఆయన చూడగానే సాష్టాంగపడి ఆరాధించారు. మనం ఈ ముగ్గురు జ్ఞానులను చూచి ఈ విషయాన్ని నేర్చుకోవాలి. సెన్స్ ఆఫ్ సేక్రెడ్నెస్. పూర్వకాలములో గురువు సప్రసాదాన్ని పట్టుకొని గ్రామ వీధుల్లో రోగుల వద్దకు వెళుతుంటే అరుగుల మీద కూర్చున్న వాళ్ళు కూడా మోకరించేవారు. ఈ రోజున ఆ సెన్స్ ఆఫ్ సేక్రెడ్ అనేది తగ్గిపోతుంది మనుషుల్లో. కోవిడ్ వల్ల ఇంతకుముందు నాలుకతో సప్రసాదం తీసుకునే మనం ఇప్పుడు చేతులతో తీసుకుంటున్నాం, మరి ఆరోగ్య కారణాల వల్ల. అయితే ఆ తీసుకునేది కూడా భక్తి భావముతో తీసుకోవటం లేదు. లైన్లో వచ్చి ఏదో నా చాక్లెట్ నాకి అన్నట్టు సాములూరు దగ్గరకు వచ్చి నా క్యాండీ నాకు ఇవ్వన్నట్టు నిలబడుతున్నారు. అది యేసు ప్రభువు. యేసు ప్రభువును చూసినప్పుడు ఈ ఉన్నత స్థాయి, వీళ్ళు రాజులు, ఎంతో హోదా కలిగినటువంటి వారు, సాష్టాంగపడి ఆరాధించారు. ఈ రోజున ప్రపంచంలో ఏమవుతుంది అనగా, డబ్బులు ఎక్కువ ఉన్న దేశాల్లో సైతానుకు గుడి కడుతున్నారు, దెయ్యానికి గుడి కడుతున్నారు, దెయ్యాన్ని సైతానును ఆరాధిస్తున్నారు. ఆ విధముగా కాకుండా మనము భగవంతుణ్ణి, నిజ దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఇక నాలుగవది, కానుకలు ఇవ్వాలి. జీవితం అంటే ఎప్పుడు పొందటం కాదు, తీసుకోవటం కాదు. మనం కానుకలను దేవునికి అర్పించాలి, ఇతరులకు కూడా అర్పించాలి. ఏమేం కానుకలు ఇచ్చారు వాళ్ళు? బంగారం, సామ్రాణి, పరిమళ ద్రవ్యములు. ఈ 3 కానుకలలో 3 రకాల కానుకలు మనకు కనిపిస్తున్నాయి. బంగారం అంటే ఆయన రాజుగా, సామ్రాణి అంటే ఆయన దేవునిగా, పరిమళ ద్రవ్యములంటే ఆయన మానవునిగా. ఇది ఒక అర్థం. ఆ తర్వాత దేవునికి మనం బంగారం అంటే మటీరియల్ గుడ్స్ని కానుకగా ఇవ్వాలి. ధనము కానీ ఇటువంటి భౌతికమైనటువంటి దానిని బంగారంలాగా కానుకగా ఇవ్వాలి. రెండవది సామ్రాణి. సామ్రాణి అంటే ఏంటి? మనం వేసాం, సామ్రాణి వేయగానే ఆ పొగ పైకి పోతుంది. ఇతరుల కోసం ప్రార్థించాలి, ఆ ప్రార్థన పొగవలే, ధూపము వలె పైకి పోవాలి. ఇతరుల కోసం ప్రార్థించడం కూడా ఒక బహుమతే. మూడవది పరిమళ ద్రవ్యం. పరిమళ ద్రవ్యం పూసినప్పుడు అది గాయాన్ని మానుస్తుంది, సువాసనను వెదజల్లుతుంది. మనం కూడా ఇతరుల బాధలను తగ్గించేటటువంటి వానిగా మనం మారాలి. ఇది నాలుగవది మనం ఈ ముగ్గురు జ్ఞానుల నుంచి నేర్చుకునేది. ఇక చివరిది ఏం చేశారు ఈ ముగ్గురు జ్ఞానులు? వేరొక మార్గము ద్వారా తమ ప్రదేశమునకు, తమ దేశమునకు వెళ్ళారు. వేరొక మార్గము ద్వారా వెళ్ళటం, దీని వెనుక లోతైనటువంటి అర్థం ఉంది. మనం గుళ్ళోకి వెళ్ళేది ఒక విధముగా వెళ్ళినా, గుడి అయిపోయిన తర్వాత పూజా బలిలో దైవుని యొక్క సన్నిధిని
అనుభవించిన తరువాత మనము వేరుగా వెళ్ళాలి. అంటే వచ్చినప్పుడు ఎట్లా వచ్చామో వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అలా వెళితే పూజకు ఉన్నటువంటి అర్థము లేదు. ఇంకా ఎక్కువైనటువంటి శాంతితో, ఎక్కువైనటువంటి భక్తి భావముతో, ఇంకా ఎక్కువైనటువంటి ఇతరుల మీద ప్రేమతో మనం ఇంటికి వెళ్ళాలి. వేరొక మార్గం అంటే అది. నీవు గుళ్ళోకి వచ్చేటప్పుడు బహుశా నిరాశ నిస్పృహలతో వచ్చి ఉంటావు. వేరొక మనస్సుతో ఇంటికి వెళ్ళాలి. ధైర్య సాహసములతో ఇంటికి వెళ్ళాలి. పొరుగు వారి మీద ప్రేమతో మనం ఇంటికి వెళ్ళాలి అని మనం గ్రహించాలి. ఈ విధముగా మనం ఈ ముగ్గురు జ్ఞానుల నుంచి 5 పాఠాలు జీవితానికి నేర్చుకోవచ్చు. మొట్టమొదటిది, మనం తలను ఎత్తుకొని బ్రతకాలి. రెండవది, మన జీవితంలో దేవుడు మనకిచ్చేటటువంటి నక్షత్రాన్ని, జీవిత నక్షత్రాన్ని మనం అనుసరించాలి. మూడవది, ప్రభువును ఆరాధించేటటువంటి వారిగా ఉండాలి. నాలుగవది, కానుకలను, దేవునికి బహుమతులను ఇతరులకు మనం సమర్పించాలి. ఆ తర్వాత దేవుని సన్నిధి నుంచి వెళ్ళేటప్పుడు నూతనమైన ఉత్తేజముతో, నూతనమైన శాంతితో, ఆనందముతో మనం ఇంటికి తిరిగి వెళ్ళాలి అని ఈ రోజున గ్రహిద్దాం. అటువంటి వరములను ఈ దివ్య బలి పూజలో మనందరికి ఇవ్వమని దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. ఆమెన్. ఈ సమయంలో అందరం కూడా పైకి లేచి మన యొక్క విన్నపములను దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, పరిశుద్ధ కథోలిక తిరుసభను, పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను ఆశీర్వదించండి. మేమందరము ముగ్గురు జ్ఞానుల వలె నీవు ఎరుగనటువంటి ప్రజలకు చుక్కానిగా, వారికి మార్గమును చూపించేటటువంటి వానిగా, వారందరినీ మీ యొక్క సన్నిధికి నడిపించుకునే వారిగా మమ్ములను జీవిత నక్షత్రాలుగా ఇతరులకు చూపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ఆలకించండి. ఓ ప్రభువా ఈ పూజను పెట్టిస్తున్నటువంటి వారిని ఆశీర్వదించండి. వారి తలంపులను, ఉద్దేశములను మీ చిత్త ప్రకారం నెరవేర్చండి. అదేవిధముగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్నటువంటి ధర్మదాతలందరినీ మీ యొక్క కరుణతో, దివ్య బాలయేసు యొక్క జ్ఞానముతో, ఆశీర్వాదములతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా ఈ క్రిస్మస్ సమయములో పేదల కోసం, అనాథల కోసం, నిరాశ్రయుల కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. క్రిస్మస్ అనగా దేవుడు ఒక బహుమతిగా మానవాళి కోసం ఆయన నరావతారం ఎత్తాడన్నటువంటి సత్యాన్ని మేము గ్రహించి, మీరు మాకిచ్చినటువంటి ఆశీర్వాదములను ఇతరులతో పంచుకునే సహృదయాన్ని మాకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.
సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ సంపూర్ణ అర్చన కొరకు మేము తెచ్చిన బలి వస్తువులను నీతో సఖ్యత నొందుటకు మాకు ఉపకరించునుగాక. ఈ విధముగా మా రక్షకుని జన్మదినోత్సవములను పరిశుద్ధ మనసులతో మేము కొనియాడునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమనమును ముందుగానే తెలియచేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. కావున దూతలతో అతిదూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా అంతోని అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేం చేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగులించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. శుభోదయం
ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం పుల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీపితో జయనాదమే భువిలో ప్రతిధ్వనించును ఆ భువిలో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం రాజుల నేలేరా రాజు వెలసిన పశువుల పాకలో పాపుల పాలిన రక్షకుడు నవ్వెను తల్లి కోగిలిలో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం 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 ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమవరములతో నీవు పోషించిన వారికి నీ శాంతిని అనుగ్రహింపుము. నీ ప్రియమైన కుమారుడు వచ్చినప్పుడు అతని ఆగమనమునకు సిద్ధపడి ఉన్న మేము వెలుగుచున్న దీపికిలను చేతబూని అతనికి ఎదురేగా నీ కృపను దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి క్రిస్మస్ సీజన్ అంటే అందరూ చాలా బిజీగా ఉంటారు. మరి ప్రతి సంవత్సరం, పోయిన సంవత్సరం అదేవిధంగా ఇంతకుముందు కూడా క్రిస్మస్ నవదినాలను మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ బసిలికా కోయర్ మరియు మ్యూజిషియన్స్ ఎంతో సమయాన్ని దివ్యవాణి కోసం వెచ్చించి, మరి ప్రతిరోజు వాళ్ళకి కార్యక్రమాలు ఉన్నా కూడా ఈరోజు మన కోసం
వాళ్ళు వీలు చేసుకొని ఎంతో అద్భుతముగా స్వర్గములో ఉన్నామా అన్నట్లుగా ఈ పూజలో పాటలు పాడారు. కనుక ఈ సమయంలో సెయింట్ మేరీస్ గాయక బృందానికి, మరి కీబోర్డును ఈరోజు మన కోసం ప్లే చేసినటువంటి సునీల్ గారికి, ప్యాడ్స్ను వాయించిన నెపోలియన్ గారికి, తబలాను ప్లే చేసిన మహీంద్ర గారికి, గిటార్ను ప్లే చేసిన టోనీ పీటర్ గారికి, అదే విధముగా ఎంతో మెలోడియస్గా శ్రావ్య వినటానికి వినసొంపుగా పాటలు పాడినటువంటి సునీత, సిస్టర్ అన్ను, దేవమణి మరియు ప్రతిమ, వీరందరికీ దివ్యవాణి టీవీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, దేవుని యొక్క ఆశీస్సులు అందిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో నిరీక్షణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. బాలుడా ఆశా జ్యోతివి నీవెనయా మాకిల స్వర్గం నీవెనయా
ఆశా జ్యోతివి నీవేనయా మాకిల స్వర్గం నీవేనయా బాలయేసువా నీతి సూర్యుడా